నిన్ననే ఏదైతే అసలు 2 నెలల క్రితం మాత్రమే పెట్టినటువంటి కంపెనీ వర్ష అనేటటువంటి కంపెనీకి భారీ ఎత్తున దాదాపు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని విశాఖలో కట్టబెట్టినటువంటి ఉదంతం మీద ఓ పక్కన చర్చ నడుస్తుంటే, అబ్బెబ్బే ఇదంతా అన్యాయం, మేమందరం చాలా అద్భుతమైనటువంటి వ్యాపారవేత్తలమని ఒక పక్కన వాళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు వీళ్ళు ఏదైతే చెప్పుకొచ్చినటువంటి దాంట్లో దాని మీద పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుంది, దోచిపెడుతున్నారు అన్నటువంటిది. అందులో వాళ్ళు చివరికి అమెరికాలో కేవలం 300 కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే ఇదే $300 మాత్రమే ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు అని కూడా ఇంకోవైపున ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొస్తుంటే, అబ్బే మేము చాలా అద్భుతమైనటువంటి వ్యాపారవేత్తలు, అనవసరంగా మా మీద అభాండాలు వేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ని తీసుకొస్తుంటే, పెట్టుబడులు భారీ ఎత్తున తీసుకొస్తుంటే, మేము అద్భుతమైనటువంటి ఒక సెంటర్ని పెట్టబోతుంటే దాన్ని చెడగొడు